హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఎలక్ట్రిసిటీ పార్ట్ 2 న్యూమరికల్స్ చూద్దాం. సో ఈ న్యూమరికల్ వచ్చేసి మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎన్టీపీసీ, టెక్నీషియన్ అండ్ ఏఎల్పీకి బాగా యూజ్ అవుతాయి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక వీడియోలోకి వెళ్తే మనం ఎలక్ట్రిసిటీ పార్ట్ 2 ఇది. పార్ట్ 1 నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. సో పార్ట్ 1 నా ఛానల్లో ఉంటుంది, మీరు ఛానల్ పేజ్లోకి వెళ్ళి చూడండి పార్ట్ 1 వీడియోస్ కూడా. సో పార్ట్ 2 వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ పార్ట్ 1లో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి ఇచ్చాను. సో మళ్ళీ ఒకసారి ఫార్ములాస్ అని రివైజ్ చేద్దాం. సో మా ఫస్ట్ ఫార్ములా వచ్చేసి మనకు బేసిక్ ఫార్ములా ఇది. ఎలక్ట్రిక్ కరెంట్, ఐ అంటే ఎలక్ట్రిక్ కరెంట్, ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ. ఇక్కడ క్యూ అంటే ఛార్జ్, టీ అంటే టైం. సో ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ అంటాం. ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ. ఈ రిలేషన్ నుంచి క్యూని ఏమని రాయొచ్చు అంటే ఐ ఇంటూ టీ అని రాయొచ్చు. ఈ పర్టికులర్ రిలేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ నుంచి క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ టీ అని రాయొచ్చు. సో ఇంకోటి ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, ఇది హోమ్స్ లా నుంచి వస్తుందండి ఈ ఫార్ములా. సో హోమ్స్ లా అంటే ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రిక్ కరెంట్ అవ్వాలి. వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. సో ఈ రిలేషన్ నుంచి కరెంట్ని ఏమని రాయొచ్చు అంటే సో వి బై ఆర్ అని రాయొచ్చు ఈ పర్టికులర్ రిలేషన్ నుంచి. అలాగే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే వి బై అని రాయొచ్చు. జస్ట్ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ సో ఈ ఆర్ని పంపిస్తున్నా, అప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ అవుతుంది. నెక్స్ట్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో రెసిస్టర్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే R1 ప్లస్ R2 అవుతుంది. సో ఇంకా 3-4 ఉందనుకోండి, R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R4 అవుతుంది. సో ప్యారలల్ అనుకోండి, రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్కి ఫార్ములా ఏంటంటే రెండు రెసిస్టర్లు, సో R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2, ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ పవర్, P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ ఐ. V అంటే తెలుసు కదా పొటెన్షియల్ డిఫరెన్స్, ఐ అంటే ఎలక్ట్రిక్ కరెంట్, P అంటే పవర్. సో పవర్ అనేది మనకి ఏమైతే ఫార్ములా ఇక్కడ V ఇంటూ ఐ అవుతుంది. సో నెక్స్ట్ ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వర్క్ డన్ అండ్ ఛార్జ్కి ఫార్ములా. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ డన్ అండ్ ఛార్జ్ ఏమవుతుందంటే సో V ఈజ్ ఈక్వల్ టు W బై కి. సో వాళ్ళు అసలు పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటంటే ఎక్కడో ఇన్ఫినిటీ పాయింట్ కాడ సో ఒక ఛార్జ్ని పర్టికులర్ పాయింట్ కాడ తేవడాన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. V ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఛార్జ్ ఫార్ములా. సో ఇక్కడ నుంచి మనకు వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ ఐ ఫార్ములా అవుతుంది. సో ఇక్కడ చేసి మనం క్రాస్ మల్టిప్లై చేసామనుకోండి, అప్పుడు W ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ క్యూ అవుతుంది. సో ఇదొక ఫార్ములా. సో ఇప్పుడు న్యూమరికల్ సాల్వ్ చేద్దాం. ఇందులో ఫస్ట్ న్యూమరికల్ వచ్చేసి సో ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ కరెంట్ ఆఫ్ 0.8 ampere is drawn by a filament of an electric bulb of 3 minutes. అంటే 0.8 అనేది ఏంటిది ఎలక్ట్రిక్ కరెంట్, 0.8 యాంపియర్ అది. సో ఈ 0.8 యాంపియర్ కరెంట్ని టైం 3 మినిట్స్లో డ్రాన్ చేసిందంట. 3 మినిట్స్. యాక్చువల్ మనకు ఐడియా ఉంది, SI యూనిట్ ఆఫ్ టైం ఏమవుతుందంటే సెకండ్స్ అవుతుంది. కాబట్టి 3 ఇంటూ 60 తోటి మల్టిప్లై చేయాలి, అప్పుడు ఇది 180 సెకండ్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ దట్ ఫ్లో త్రూ ద సర్క్యూట్ ఈజ్. ఏం కనుక్కోవాలంటుండో అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ని క్యూ తోటి డినోట్ చేస్తాం. సో ఛార్జ్ కనుక్కోవాలి కాబట్టి మనకు బేసిక్ రిలేషన్ ఎలక్ట్రిక్ కరెంట్కి ఏముంటుంది మనకంటే ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ, ఇది రిలేషన్. సో దీని నుంచి క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం, ఐ ఇంటూ టీ అనేసి రాయొచ్చు. సో ఇది ఫార్ములా ఇక్కడ. సో ఇక్కడ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతున్నప్పుడు ఐ వాల్యూ 0.8 ఇంటూ 180, ఈ 0 ఈ పాయింట్ క్యాన్సిల్ అవుతుంది, మిగిలింది ఎంత 8 ఇంటూ 18, 8 ఇంటూ 18 వాల్యూ 144. సో 144 కూలూమ్స్ అనమాట. సో సి అంటే కూలూమ్స్, ఇక్కడ యూనిట్స్ ఏమి ఇవ్వలేదు, మనం రాయాల్సిన అవసరం కూడా లేదు. సో ఏ ఆప్షన్ కరెక్ట్ ఇప్పుడు, సెకండ్ ఆప్షన్. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇక్కడ చూడండి, సో హౌ మచ్ వర్క్ ఈజ్ డన్ ఇన్ మూవింగ్ ఏ ఛార్జ్ ఆఫ్ 5 కూలూమ్, ఇది సి, ఇది 5 కూలూమ్ అక్రాస్ ద 2 పాయింట్స్ హ్యావింగ్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 10 వోల్ట్. అంటే ఏ అనేది ఒక పాయింట్ అనుకోండి, బి అనేది ఒక పాయింట్. సో మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉందన్నాడు, 10 వోల్ట్ అన్నాడు వి వాల్యూ. అండ్ ఛార్జ్ ఎంత ఇచ్చాడు, క్యూ వాల్యూ 5 కూలూమ్స్. ఏం కావాలి ఇక్కడ, ఈయనకి వర్క్ డన్ కావాలి, W వాల్యూ కావాలి.
సో మనకు ఒక రిలేషన్ ఉంది కదా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ డన్ అండ్ ఛార్జ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఛార్జ్ ఇది. సో ఈ రిలేషన్ నుంచి మనము వర్క్ డన్ ఏమని రాయొచ్చు, W ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ Q. సో V వాల్యూ ఎంత 10 వోల్ట్ ఇచ్చాడు అండ్ Q వాల్యూ 5 కూలమ్స్. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ 50 జౌల్ అవుతుంది, 50 J. సో ఈ ఆప్షన్ ఉంది, ఇక్కడ అన్ని 50 ఉన్నాయి, కానీ ఇక్కడ యూనిట్స్ అనేది ఆన్సర్ని డిసైడ్ చేస్తుంది. మర్చిపోకండి. సో ఫిజిక్స్లో ఖచ్చితంగా యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ న్యూమరికల్ సాల్వ్ చేసినప్పుడు. ఆప్షన్ సి అనేది కరెక్ట్. సో నెక్స్ట్ వన్ ఇంకా థర్డ్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, ఏ కరెంట్ ఆఫ్ 2.5 మిల్లీ యాంప్ ఫ్లోస్ త్రూ ఏ కండక్టర్ హ్యావింగ్ రెసిస్టెన్స్ ఆఫ్ 2 ohm. ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ఎండ్స్ ఆఫ్ ద కండక్టర్. సో ఏం కనుక్కోమంటుండే, ఇక్కడ V వాల్యూ కనుక్కోమంటుండే, పొటెన్షియల్ డిఫరెన్స్. V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. ఏమి ఇచ్చాడు, I వాల్యూ ఇచ్చాడు, ఎంత 2.5 మిల్లీ యాంపియర్ ఇచ్చాడు. అండ్ రెసిస్టెన్స్ R వాల్యూ ఇచ్చాడు ఇక్కడ 2 ohm. సో ఇక్కడ చూడండి, ఈ మూడింటిని చూస్తే మనకు ఒక రిలేషన్ గుర్తు రావాలి. అదే ఏ రిలేషన్ అంటే అది హోమ్స్ లా, V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R. సో ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా గుర్తుకొస్తే మనకు సో ప్రాబ్లం చేయడానికి ఈజీగా అవుతుంది. ఇక చూడండి, ఇక్కడ V వాల్యూ మనం కనుక్కోవాలి. I వాల్యూ ఎంత ఇచ్చాడు, 2.5 MA. M అంటే ఏంటి, ఇక్కడ మిల్లీ. 1 మిల్లీ ఈజ్ ఈక్వల్ టు 10 టు ది పవర్ 1 మిల్లీ ఈజ్ ఈక్వల్ టు 10 టు ది పవర్ -3. ఓకేనా. అదే ఒక కిలో అనుకోండి, 10 టు ది పవర్ +3 అవుతుంది కిలో. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇవి మీకు చెప్తాను కావాలంటే ఒక వీడియో, సపరేట్ వీడియోలో. ఇంటూ ఏమి ఇచ్చాడు ఇక్కడ, రెసిస్టెన్స్ 2 ohm ఇచ్చాడు. సో అప్పుడు ఏమవుతుంది, ఇది V ఈజ్ ఈక్వల్ టు 2.5ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే 5. సో 5 వోల్ట్ కాబట్టికి ఆన్సర్ అనేది మిల్లీ వోల్ట్ వస్తుంది. ఇక్కడ మిల్లీ ఉంది, మర్చిపోకండి ఇది. సో ఆప్షన్ నెంబర్ ఏమవుతున్నప్పుడు ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ ఇంకా సో లాస్ట్ ప్రాబ్లం ఇది. సో చూడండి, ఇక్కడ ఇన్ ఏ సర్క్యూట్ దేర్ ఆర్ 5 రెసిస్టర్స్ ఆఫ్ ఈచ్ 5 ohm. అంటే R వాల్యూ, సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ R1 వాల్యూ 5 ohm, R2 వాల్యూ 5 ohm, R3 5 ohm, అండ్ R4 కూడా 5 ohm, అండ్ R5 కూడా 5 ohm. అంటే ఏమి ఇచ్చాడు ఇక్కడ, 5 రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ అన్నాడు, అంటే ప్రతి ఒక్క రెసిస్టర్ 5 ohm కన్సిస్ట్ అయి ఉంటుంది. సో అండ్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ సచ్ ఏ వే దట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ ఈజ్ మ్యాక్సిమం అన్నాడు. సో రెసిస్టెన్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే మ్యాక్సిమం ఉంటుందా, ప్యారల్లో కనెక్ట్ చేస్తే మ్యాక్సిమం ఉంటుందా మనకు. సో ఆబ్వియస్గా రెసిస్టెన్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తేనే ఆ రెసిస్టెన్స్ వాల్యూ అనేది మ్యాక్సిమం ఉంటుంది. అంటే ఫార్ములా అనేది మనకు అప్పుడు R1 ప్లస్ R2 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R5. సో ఇది ఫార్ములా ఇది. సో అన్నీ యాడ్ చేయండి డైరెక్ట్గా ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది, 5 ohm ప్లస్ 5 ohm ప్లస్ 5 ohm ప్లస్ 5 ohm ప్లస్ 5 ohm అంటే ఎంత టోటల్ 25 ohm. అంటే సిరీస్లో కనెక్ట్ చేసే రెసిస్టెన్స్ ఎంత వచ్చింది, 25 ohm వచ్చింది. అదే ప్యారల్ చేసామనుకోండి, సో 1/R1 ప్లస్ 1/R2 లేదా R1R2/R1 ప్లస్ R2 అవుతుంది. అది రెసిస్టెన్స్ వాల్యూ తగ్గిస్తుంది ప్యారలల్లో. సో ఇంకేమి ఇచ్చాడు ఇక్కడ, పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాడు, V ఈజ్ ఈక్వల్ టు 15 volt. సో ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, ఇప్పుడు ఇక్కడ ఏం కనుక్కోవాలి, ఎలక్ట్రిక్ కరెంట్ కనుక్కోవాలి. సో ఏం కనుక్కోవాలి, ఇక్కడ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్ కనుక్కోవాలి మనం. సో మనం కనుక్కోవాల్సింది ఇక్కడ వాల్యూ I. సో I వాల్యూ కనుక్కోవాలి. సో మనకు అకార్డింగ్ టు ద హోమ్స్ లా V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R. సో ఇక్కడ I ఏమవుతున్నప్పుడు I ఈజ్ ఈక్వల్ టు V/R అయిపోతుంది. V వాల్యూ ఎంత ఇచ్చాడు, 15 volt ఇచ్చాడు. R వాల్యూ ఎంత వచ్చింది చేస్తే మనకు 25 ohm వచ్చింది. సో 5 3s అండ్ 5 5s. సో ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ 3/5. 3/5 వాల్యూ వచ్చేసి 0.6. సో I ఈజ్ ఈక్వల్ టు 0.6
6 ఆంపియర్. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఆప్షన్ చూద్దాం ఏ ఆప్షన్ కరెక్టో. ఇక్కడ చూడండి 0.6 యాంప్, థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎన్టీపీసీ అండ్ ఏఎల్పి అండ్ టెక్నీషియన్కి కంప్లీట్ సైన్స్ అనేది నా వీడియోలో ఉంటుంది, నా ఛానల్లో ఉంటుంది. సో టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండ్ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ అండ్ కీ పాయింట్స్. ఎస్పెషల్గా ఇప్పుడు తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ కవర్ చేయలేము కాబట్టి సో కీ పాయింట్స్ అంటే ఏవైతే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో అవే రివైజ్ చేసుకుంటే చాలు. సో నేను ప్రతి టాపిక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రతి టాపిక్ నుంచి ఒక 20 to 30 ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొని సో ఒక వీడియో చేస్తాను ప్రతిదీ. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.